సో థాయ్ వాళ్ళ ఫుడ్ అనమాట. మాకు బీచెస్ చూపిస్తూ ఉంటారు కదా, ఫుడ్ వాళ్ళే అరేంజ్ చేస్తారు. అండ్ ఏం వేసుకోవాలన్నా భయం వేసి జస్ట్ వెజిటేబుల్స్ వరకు వేసుకొని ట్రై చేస్తున్నాను అనమాట. అండ్ ఆ ప్లేట్ కూడా చిన్నదే కాబట్టి ఈజీగా ఫిల్ అయిపోతుంది. సో ఓన్లీ వెజిటేబుల్స్తో అండ్ మనము రైస్ తినేసేద్దాం ఎట్లా ఒకటి అడ్జస్ట్ అయ్యి అని చెప్పి అన్నీ అయితే వేసుకుంటున్నాను. ఎలా ఉంటుందా అని అనుకుంటూనే వేసుకుంటూ ఉన్నాను అనమాట. అండ్ వాళ్ళు ఏదో ఏంటి ఆలు రసం అని చెప్పారు, లైక్ సాంబార్ లాగా. సరే అని చెప్పి అది కూడా కొంచెం వేసుకున్నాను. సో ఇక చికెన్ అని చెప్పారు. చికెన్ చూస్తే ఆగుతామా, సరే చికెన్ ముక్కలు కూడా వేసుకొని లాగిద్దామని అనుకున్నాను. అసలు ఫైనల్గా టేస్ట్ ట్రై చేస్తే ఉంది అసలు ఎంత దరిద్రంగా ఉందంటే బాగుంది కాదు, లిటరలీ అసలు నా వల్ల కాలేదనమాట. ఇక పాపం వాళ్ళు ఏమనుకుంటారు అంతా పడేస్తే అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఓకే పర్లేదు నో ప్రాబ్లం అని చెప్పి ఫ్రెష్గా ఒక ప్లెయిన్ రైస్ వేసుకున్నాను. అండ్ ముందుగానే వీళ్ళకి ఐడియా ఉంది కాబట్టి మా వాళ్ళు పొడి తెచ్చారు. సో కమ్మగా కరేపాకు పొడి వేసుకొని 2 ముద్దలు తిన్నాను, 2 లేసులు నంచుకొని అలా అయిందనమాట. సో ఇదేంటంటే మార్నింగ్ మనకు కాంప్లిమెంటరీగా బ్రేక్ఫాస్ట్ పెడతారు రిసార్ట్లో. సో ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉంటాయి కానీ మన ఇండియన్ ఫుడ్ పక్కా టేస్ట్లతో అయితే ఉండదన్నమాట. సో కాకపోతే ఫ్రూట్స్ ఉంటాయి, తినచ్చు, డ్రింక్స్ ఉంటాయి. కానీ మాకు మార్నింగ్ 7:30కి వెళ్తే ఈవినింగ్ 7కి వస్తాం అనమాట మళ్ళీ రూమ్కి. సో 7:30 కంటే మనం లేచేసి తెలిసిందే కదా 6:30 మనం అటు ఇటు దొర్లి లేచేసరికి. ఇక 7:30కి పికప్ అంటే 5 మినిట్స్ ముందు వెళ్తామన్నమాట బ్రేక్ఫాస్ట్కి. అలా ఎలా రిక్వెస్ట్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ హార్డ్లీ ఉంటుంది. ఆ టైంలో ఇదంతా మేము ఫినిష్ చేసుకుంటాం బ్రేక్ఫాస్ట్ అయితే. అసలు ఏది తినాలో అర్థమే కాదు, అన్నీ ఉంటాయి అక్కడ. 50 ఐటమ్స్ ఉంటాయి కానీ ఒక్కటి మాకు నచ్చేది ఉండదు, అదనమాట హైలైట్. ఫ్రెష్ వెజిటేబుల్స్ అంటే ఇట్లనే తినాలేమో. అండ్ ఆనియన్ సలాడ్, బ్రౌన్ రైస్ అండ్ ఏంటో అది పార్క్ అంట, మిక్స్డ్ వెజిటేబుల్స్, చికెన్, పార్క్ చూసిన పార్క్ ఉంటుంది, రైస్, సో ఎగ్, ఒకసారి కూడా ఎగ్ అండ్ తీసుకొని ఫిష్ అండ్ ఓకే. ఇది చైనీస్ వాళ్ళు ఇష్టంగా తింటారు కదా, అది ఇది. ఓకే, ఇవన్నీ సలాడ్ టైప్, ఇవన్నీ సలాడ్స్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ బ్లాక్ పెప్పర్, షుగర్, నూడిల్స్. సో నా ప్లేట్లో ఇడ్లీ, సాంబార్ అండ్ ఆలూ పరాటా అండ్ చికెన్, సలాడ్ అండ్ ఒక ఫ్రూట్ అండ్ ఫ్రూట్స్ అండ్ ప్రిజర్వ్డ్ పికిల్ అండ్ చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటాయి, అంత టేస్టీ అయితే ఉండవు కానీ ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయితే తినాలి కదా. సో అట్లా అనమాట. ఇడ్లీ సాంబార్ కూడా చూడడానికి ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ మీకు, అండ్ టేస్ట్ మాత్రం చాలా సోగా ఉందన్నమాట. సో ఆంధ్ర తరపు తమిళనాడులోనే మన టేస్ట్ దొరుకుతుంది, ఇక దేశం కానీ దేశం అర్థం చేసుకోండి. ఏదో అడ్జస్ట్ అయ్యి అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాం అంతే. అండ్ ఎందుకంటే ఇక మధ్యాహ్నం కూడా తెలిసిందే కదా, అక్కడ దొరకడం చాలా కష్టం కాబట్టి ఉన్నది తినేసి వెళ్తే అక్కడ ఏ గడ్డి దొరికినా తినకపోయినా సరే కొంచెం అలా కొనవచ్చు డ్రింక్స్ అండ్ వాటర్తో. సో అలా కానిచ్చేసామన్నమాట. సో ఇది ఒక ఐలాండ్ అనమాట. అండ్ సో చాలామంది వచ్చారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్యాగ్ ఇలా కట్టి బ్యాచ్ వైజ్ అనమాట. ఎల్లో టీమ్ అని పిలిచినప్పుడు ఎల్లో టీం వాళ్ళు వెళ్ళాలంట, మరి చూడాలి. సో ఇక్కడ నుంచి చాలా దూరం ఉంది, అందుకే వాటర్ కానీ ఏది సరిగా కనిపించట్లా. మనకు ఫూకెట్లో కానీ అండ్ క్రాబీలో కనుక తీసుకుంటే చాలా ఐలాండ్స్. అసలు థాయిలాండ్ అంటేనే స్పెషల్ ఐలాండ్స్ అనమాట. కానీ థాయిలాండ్ అనే పేరే మార్చేశారు మన వాళ్ళు. అండ్ థాయిలాండ్ అంటే థాయ్ మసాజ్ ఒకటే గుర్తొచ్చేలాగా అయిపోయింది. కాదండి, అండ్ బీచెస్ కూడా ఉంటాయి, చాలా బ్యూటిఫుల్ బీచెస్ అండ్ మంచి లొకేషన్స్ అనమాట. లైక్ అండ్ ఇక్కడ ఉండే థీమ్స్ కానీ అండ్ లొకేషన్ ఫొటోస్కి వీడియోస్కి చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ మెయిన్గా దీన్ని అందరు చూస్ చేసుకునేది కూడా దానికే. మనం ఇన్స్టాగ్రామ్లో వాటిలో చూస్తుంటాం కదా ఎంత టెంప్టింగ్గా ఉంటాయో. అండ్ ఇక్కడ ట్రిప్ మొత్తంలో ఒక్క చిన్న లోటు ఉందంటూ ఉంటే ఈ బౌల్ కొనలేదు. ఎందుకో బాగా నచ్చింది కానీ 900 అన్నాడు. సర్లే అబ్బా ఏముంది, మళ్ళీ కొంచెం ముందుకెళ్ళాక ఇంకా చాలా 6 days ఉంది కదా, సో ఆ లోపల కొందాం అనుకున్నాను, దొబ్బేసింది అనమాట. ఇంకా మళ్ళీ ఎక్కడ కనపడలేదు. నెక్స్ట్ అయితే మేము ఫుకెట్కి వెళ్ళిపోయాము కదా. ఫుకెట్కి వెళ్తే రెస్ట్ తీసుకొని అప్పుడు ఇక ఈవినింగ్ ఆల్మోస్ట్ 6 నుంచి మేము ఇక్కడికి వచ్చేసాము. My name is Kara. Quara. Yeah, Kara. Quara, very nice name. You are looking very beautiful. Thank you, madam. Shukriya. Thank you. Bye. సో
ఇప్పుడే లోపలికైతే ఎంటర్ అయ్యాము. చూద్దాం ఏముంటుందో తెలీదు. 3 paper. Okay. 1, 2, and 3. Thank you. Kapunka. సో ఈ ప్లేస్ పేరు ఫ్యాంటసీ అనమాట. సో ఈ ఫ్యాంటసీలో ఒక మెయిన్ థీమ్ ఏంటంటే ఇక్కడ ఒక షో అయితే ఉంటుంది అండ్ వీళ్ళ కల్చరల్ రిలేటెడ్గా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది అని చెప్పి విన్నాము. సో అందుకని ఇది అయితే బుక్ చేశారు. అండ్ ఇక్కడైతే అందరూ మేము వెళ్ళిన వెంటనే ఏంటో పట్టుకొని వెళ్తున్నారు. మాకు అర్థం వాళ్ళు అందరూ చూసారు, మేము చూసాము. కానీ వాళ్ళు ఏంటి ఎందుకు అలా వెళ్తున్నారని ఫైనల్గా తెలిసింది. ఏనుగు చూసారా ఎంత బాగుందో, పెద్దది. అంటే లోపల చాలా ఏనుగులు ఉన్నాయి. ఏనుగులు అంటే మనకి ఇక్కడ గణేష్ ఎంతనో ఆల్మోస్ట్ వాళ్ళకు కూడా అక్కడ వాళ్ళ రిలేటెడ్ వాళ్ళ స్టోరీకి సింక్ అయి ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా సరే ఏనుగు బొమ్మలు ఖచ్చితంగా అమ్ముతారనమాట. అండ్ ఎక్కడ చూసినా వాళ్ళ డివోషనల్ ప్లేస్లో ఏనుగులు ఉంటాయి అండ్ వాళ్ళకి స్టోరీ రిలేటెడ్ కూడా ఏనుగులు ఉన్నాయి అనమాట. సో ఇది మాత్రం ప్లేస్ చాలా బాగుంది. గోల్డెన్ టెంపుల్ లెక్కలో ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్ ఉందన్నమాట. బయట నుంచి చూడడానికి అందరూ కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం అండ్ లోపల ఏముంది అని చెప్పేసి చూడడానికి అయితే ఎక్కువ ఇంట్రెస్ట్గా వెళ్తున్నారు. చాలా అనిపించింది డైరెక్ట్గా చూడడానికి అయితే. అండ్ ఇదేందో వైట్ సిటీ ఉన్న ఫీలింగ్ వచ్చింది. మొత్తం వైట్గా బాగుంది. కానీ వీడియోస్కి ఆ లైటింగ్కి సరిపోలేదన్నమాట. అండ్ ఇక్కడ లోపల కూడా వెళ్ళి చూసాము. అండ్ అంతా కూడా ఏంటంటే మొత్తం గోల్డ్ కలర్లోనే ఉంది. అండ్ ఇక్కడ గోల్డ్ లీవ్స్ కూడా చాలా లైక్ కొత్తగా అనిపించింది. అండ్ వీళ్ళ థీమ్ ప్రకారం ఎందుకు చేశారనేది మనకైతే తెలీదు. జస్ట్ విజిట్ చేసాము. అండ్ మనకి ఇంకా ఇక్కడ ఏమున్నాయంటే లైక్ షాపింగ్ ఉంది. లోపలంతా షాపింగ్ ఉందన్నమాట. అండ్ టచ్ చేస్తే ఏ చిన్నది కొనాలన్నా 2000, 3000 అలా ఉందన్నమాట. అంత వాల్యుబుల్గా లైక్ గిఫ్ట్గా ఇవ్వడానికి దానికి పెద్ద అనిపించలేదు. సో అందుకే విండో షాపింగ్ అయితే చేసాము. సో ఇది అయిపోయిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఫుకెట్లోని ఒక ఫ్యాంటసీ షోకి వచ్చాము. అక్కడ ఫుడ్ బఫెట్ అనమాట. అండ్ వీళ్ళ కల్చర్ అండ్ వీళ్ళ స్టైల్లో ఉంది. సో లెట్స్ చూపిస్తాను చూడండి. అండ్ ఇది బఫెట్ ఫుడ్. అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి. వీళ్ళు అన్ని వెజిటేబుల్స్ లీవ్స్ అన్నీ తింటారు కాబట్టి లైక్ అండ్ ఫ్రూట్స్. నా పొట్ట పట్టేంత వరకు తింటాను మ్యాక్సిమం. సో ఎందుకు అలా అన్నానంటే ఇక్కడ నాకు అప్పటికే మన ఫుడ్ తిని 3 days అయింది. అండ్ ఏది ప్రాపర్గా లేదు. ఒకరోజు బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం, ఓకే ఫైన్ బాగుంది. అండ్ ఇక్కడైతే వీడియోలో నేను చెప్పేది ఏంటి అంటే ఫ్యాంటసీ షో చూసాను అనమాట. సో ఆ ఫీలింగ్ నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. కానీ వాయిస్ వల్ల వినిపించట్లేదు, అందుకే మళ్ళీ నేను వాయిస్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ ఏంటి అంటే ఈ ఫ్యాంటసీ షోలో మెయిన్గా ఏంటి అంటే లిటరలీ మీరు నమ్మరు, ఒక కోళ్ళు కానీ పావురాలు కానివ్వండి, కోతులు కానివ్వండి, ఏనుగులు కానివ్వండి, అన్నీ కూడా ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ వైజ్ అండ్ ఎలా ఏ రూట్లో వెళ్ళాలి, ఎలా రావాలి, అక్కడ ఏం యాక్టింగ్ చేయాలి, ఒకరు యాక్ట్ చేసిన తర్వాత ఆ పక్షుల రోల్ ఏముంది అదే యాక్ట్ చేస్తాయన్నమాట. పక్షులు యాక్ట్ చేయడం ఎక్కడైనా చూసారా? అసలు లిటరలీ అసలు మెస్మరైజింగ్ అనిపించింది. అసలు ఏంట్రా బాబు ఎట్లా ట్రైన్ చేశారు వీటిని. కోళ్ళు అసలు ప్రతి ఒక్కటి అసలు ఏనుగులు అయితే ఎన్ని ఏనుగులు వచ్చాయో, ఎంత డిసిప్లైన్గా చేస్తున్నాయో. అండ్ మేక ప్రతి ఒక్కటి మనకు ఆల్మోస్ట్ వాళ్ళ డ్రామాలో చాలా పక్షుల్ని అన్నిటినీ పెట్టారు. అన్నీ కూడా ఎంత పద్ధతిగా చేశాయంటే లైక్ దే డిడ్ 100% అనమాట. అసలు మనుషులంటే చేస్తారు యాక్టింగ్. ఈ సీన్కి ఈ టైంకి ఈ పక్షి ఇలా చేయాలి అనేది వండర్ఫుల్ కదా. చాలా బాగా అనిపించింది. ఎవరైనా సరే ఖచ్చితంగా ఫుకెట్కి వెళ్తే మాత్రం ఫ్యాంటసీ షో అయితే చూడండి. అంటే ఇప్పటి వరకు అదర్ కంట్రీస్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ చూడని వాళ్ళకి, నాలాంటి వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇక అన్ని కంట్రీస్ తిరిగే వాళ్ళకి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్పెషాలిటీ ఉండొచ్చు మేబీ. సో వీళ్ళ కల్చర్ ప్రకారం ఇదైతే చాలా బాగుంది. అండ్ మనమైతే ఇప్పుడు ఫుకెట్లోని అండ్ పీపీ ఐలాండ్ దగ్గరికి అయితే వస్తున్నాం. సో పీపీ ఐలాండ్ అంటే ఇంకా వేరే ఉంది యాక్చువల్గా అయితే. సో ఇది ఒక అందర్ ప్లేస్ అనమాట. దీన్ని బోట్లోనే ఆపారు, మనం దిగడానికి కూడా లేదు. సో అందరు కూడా బోట్లోనే మనకు అండ్ కింద వచ్చిన వాళ్ళైతే హ్యాపీగా ఫుడ్ చేస్తారు అనమాట. అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ అయితే అండ్ వాటర్ చూడండి. అండ్ చూడండి, వాచ్ నో ప్రాబ్లం. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. యా నైనేనా. అండ్ యా
సో ఇదనమాట, ఇంకా చాలా వీడియో ఉంది, అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి అండ్ మొత్తం అయితే చూపిస్తాను. అండ్ వన్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఖచ్చితంగా రావాలని అయితే ఫీల్ అవుతారు. సో ఒక ప్లేస్ చూపించాక ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ఈజీగా 1 అవర్ అట్లా పడుతుంది అనమాట. సో ఆ టైంలో చాలా సౌండ్ వస్తుంది, చాలా స్పీడ్గా అయితే బోట్ అయితే వెళ్ళడం జరుగుతుంది. సో నేనైతే ఒక్కో టైంలో అయితే జస్ట్ కామ్ డౌన్ అయిపోయాను అనమాట. అసలు కామ్గా రెస్ట్ తీసేసుకున్నాను, ఆ సౌండ్ అదంతా భయం చేసేసి. సో ఇంత బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉంటాయి. సో సమ్ టైమ్స్ అయితే అందరూ కూడా అస్సలు పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయి అందరూ రెస్ట్ తీసేసుకున్నారు. అంత స్పీడ్ అండ్ ఆ సౌండ్ అయితే ఎక్కువ అనిపించింది అనమాట. అండ్ ఈ వీడియో తీయడానికి కూడా ఎక్కడ కెమెరా పడిపోతుందా బాబోయ్ అనిపించింది, చాలా జాగ్రత్తగా వీడియో తీయాల్సి వచ్చింది. అండ్ కొన్ని ప్లేసెస్లో దిగడానికి అయితే లేదు, బోట్ టు బోట్ చేంజ్ అయ్యి ఆ లొకేషన్కి ఫొటోస్ తీసుకోవడం అండ్ అట్లా ఛాన్స్ అయితే ఉంది. ఆ బోట్ నుంచి ఇంకో బోట్ మారడానికి కూడా మనము 400 ఛార్జ్ చేస్తారనమాట. సో వాళ్ళ దాంట్లో 200 థాయ్ బార్స్ అంటే మనకు 600 సంథింగ్ అలా పడుతుంది. అండ్ చెప్పానుగా కొన్ని అయితే బోట్ నుంచి తీసుకోవాలి. సో ఈ ప్లేస్ కూడా అంతే, బోట్ నుంచి మేము వీడియో అండ్ ఫొటోస్ తీసుకోవడం అయితే జరిగింది. సో వీళ్ళిద్దరు కపుల్, సో వాళ్ళు మా బోట్లో ఎక్కారనమాట. సో ఒకరికొకరు షేర్ చేసుకున్నాం, ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడంలో హెల్ప్ అయిందనమాట. సో వీళ్ళిద్దరు కూడా 1 డేలో బాగా కలిసిపోయారనమాట. అండ్ కానీ విడిపోయాం కదా. అండ్ ఒక్కో జర్నీ చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఈయన అలెక్స్ అనమాట, ఆయన చెప్పేది బాగా వినండి. Next we are going to Phi Phi Island. No. Because snorkeling, maybe we moving to Neck Island because that island have 2 area. This one area and then the next. Before you go here, we stop in the Raccoon. You remember Raccoon? You have some people take a long-tail boat and then that's area Billet Raccoon. And then we have no more area. We moving to Neck Island. Pipidon. We have Monkey Beach. ట్రిప్ మొత్తంలో అర్థం కాని లాంగ్వేజ్ అంటుంది అలెక్స్ గారిదే, ఒక్క ముక్క అర్థం కావట్లేదు నాకైతే. సో ఈయన చూడండి వాళ్ళ వైఫ్ని ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడు, ఇన్స్పిరేషనల్ హస్బెండ్ అనమాట. ఎనీహౌ ఇది రెస్ట్ టైం అనమాట. దీని తర్వాత మళ్ళీ జర్నీ ఉంది, ఇంకా చాలా వీడియో ఉంది. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్.